సార్ కడపలో ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల గారు పోటీ చేస్తున్నారు. అటేపు వైసీపీ తరపున అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇటీవల అవినాష్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఏమని పెట్టారంటే ప్రెస్ మీట్ పెట్టారు. నార్మల్గా సునీత గారి మీద కౌంటర్ చేశారు. అది సాఫీగా సాగుతుంది. అందులో ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఏమని పాస్ చేశారంటే ఆ స్టేట్మెంట్, కడప ప్రజలు ఎంపీగా గెలిపిస్తే వివేకానంద రెడ్డి గారి ఆత్మ శాంతిస్తుంది అని అన్నారు. నిజంగా ఆత్మ శాంతిస్తుంది అంటారా ఈయన గెలిస్తే? అంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి మీరు. 3 లక్షల పైచిలుకు మెజారిటీతో గెలిచిన అవినాష్ రెడ్డి వాళ్ళు చెప్పినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో 99% పూర్తి చేసినటువంటి వైఎస్ఆర్సిపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి స్వయానా సోదరుడైనటువంటి అవినాష్ రెడ్డి గారు ఈ రోజు నన్ను గెలిపిస్తే అని అన్న అంటే ఓడిపోతున్నాడు అని అర్థమే కదా. దాంట్లో ఇంకా ఆధిక్యత నన్ను గెలిపించండి అంటే నమ్మకం ఉండట్టు, నన్ను గెలిపిస్తే అన్నాడంటే సందేహం ఉండట్టే కదా. అవును, అక్కడే ఓడిపోయినట్టే కదా. నిస్సందేహంగా ఓడిపోతున్నాడు అవినాష్ రెడ్డి గారు కడపలో. అందుకు సంకేతాలు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. కడప జిల్లాలో పులివెందల గడ్డ మీద గతంలో ఎప్పుడైనా సరే 10 మంది ఆడవాళ్ళు బయటకు వచ్చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన ఒక్కళ్ళని మాట్లాడిన సందర్భం ఎప్పుడన్నా ఉందా? తొలిసారి ఈరోజు జరుగుతూ ఉంది. అక్కడ తొలిసారి జరుగుతూ ఉంది. మా మర ఎందుకు ఎనవు అని చెప్పని వాళ్ళు ఎమ్మడబడుతున్నారు. నువ్వు పరదాలు కట్టుకుని తిరుగుతాను నీ సొంత నియోజకవర్గంలో, నీ సొంత గ్రామంలో, నువ్వు పుట్టి పెరిగిన ప్రదేశంలో. ఇది చాలదా మీ మీద వ్యతిరేకత ఉందని చెప్పుకోవడానికి? ఇక వివేకానంద రెడ్డి గారికి ఈయన్ని గెలిపిస్తే ఆత్మ శాంతిస్తుంది అని చెప్పని అవినాష్ రెడ్డి గారు అంటున్నారు. మా నాన్నగారి కళ షర్మిలమ్మని లోక్సభ సభ్యురాలుగా చూడాలని, కాబట్టి మీరు ఆయన గెలిపించండి. మా నాన్న చంపిన హంతకుడు అవినాష్ రెడ్డి అని చెప్పని సునీతమ్మ గారు తిరుగుతున్నారు. అలాగే హంతకుడికి వైపు మీరుంటారా? హంతకుడిని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకు కలిసి మీరుంటారా? ఆలోచించుకోండి. రాజశేఖర రెడ్డి బిడ్డని కొంగు సాచి అడుగుతున్నాను అని చెప్పని షర్మిల అడుగుతా ఉంది. అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమా అవినాష్ రెడ్డి గారికి, వివేకానంద రెడ్డి గారు ముఖ్యమా అవినాష్ రెడ్డి గారికి, లేకపోతే షర్మిల గారికి, సునీత గారికి వీళ్ళు ముఖ్యమా చెప్పండి నాకు. వస్తే ఎవరి కోరిక బలంగా ఉండాలి అవినాష్ రెడ్డి గారు ఆత్మ శాంతించాలంటే? షర్మిల గారిది సునీత గారిది ఇది కోరికే బలమైన లెక్క కదా. కాబట్టి ఇద్దరు బలంగా కోరుకుంటున్నారు కాబట్టి ఈయన బలహీనుడి కింద లెక్క కదా. ఇప్పుడు ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానం ఉందా? నీకు 4:50 నిమిషాలకే 5 గంటల మధ్య నీకు తెలుసు. నీ భార్య గారి పిఏకి ఫోన్ వస్తే నువ్వు వెళ్ళి మాట్లాడావు. అప్పుడు నీకు తెలుసు నువ్వు రావడానికి, హైదరాబాద్ నుంచి కడప రావడానికి ఎంత సమయం పట్టింది. వచ్చిన తర్వాత నీ మనుషులు, నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు 7 గంటలకి చూసింది 6 గంటలకు అనుకుంటే 7 గంటలకి అది గుండెపోటు అని ఎందుకు చెప్పారు? రక్త మరకలు అలా కనపడుతుందని చెప్పి సునీతమ్మ అడిగింది కదా. నిన్న ఛాయాచిత్రాలు చూపించింది కదా. రక్త మడపలో ఉన్నప్పుడు గది యొక్క స్వరూపం ఏంటి, రక్త మరకలు తుడిచిన తర్వాత గది స్వరూపం ఏంటి చూపించింది కదా. మరి దీనికి సమాధానాలు ఉన్నాయా మీ దగ్గర? ముందెళ్ళింది మీరే కదా. దానికి మొన్న వాళ్ళ మేనమామ గారు ఏం మాట్లాడారు? జగన్ గారి మేనమామ గారు చాలా స్పష్టంగా చెప్పాడు కదా. అవినాష్ రెడ్డి గారికి ఫోన్ వస్తే వెళ్ళారు, హత్య జరిగిందని. ఏలేదలికి గంగిరెడ్డి అవి చేస్తా ఉన్నాడు, రక్త మరకలు తుడిచేస్తున్నాడు, అచేతనంగా నుంచున్నాడు, అమాయకుడు. అవును, ప్రెస్ మీట్ లో చెప్పారు కదా. ప్రెస్ మీట్ లో కాదు, బహిరంగ సభలో. అవును, సభలో మీటింగ్ ఉంది అక్కడ. ఆయనకేం సంబంధం అని చెప్పారు, చెబుతున్నారు కదా. అంటే రక్త మరకలు తుడటానికి తుడిచేటప్పుడు నువ్వు వెళ్ళేవని దాని అర్థమే కదా. నువ్వే చెప్పావు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత. ఒక లోక్సభ సభ్యుడివి 5 సంవత్సరాలు అప్పుడు పూర్తయిపోయింది నీకు. రక్తపు మరకలు అంత రక్తపు మడుగులు అక్కడ కనపడతా ఉంటే అది గుండెపోట, ఆ గాయాలు కనపడుతుంటే తెలియని అమాయకుడు ఆయన. అమాయకుడైతే ఆ రక్తపు మరకల్లో నువ్వు ఎందుకు దుడిపించావు? తుడుస్తా ఉంటే ఎందుకు నువ్వు ఆపలేదు? మీరెందుకు అన్నారు? మీరెందుకు చెప్పారన్ని కాకమ్మ కబుర్లు? ఆ తర్వాత సునీతమ్మ వచ్చి పంచనామా కోరిన తర్వాత కదా ఇది హత్య అని చెప్పింది. మరి అప్పుడు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పొద్దునైన గొడ్డలితోటి, బాగా గుర్తుపెట్టుకోండి, పొద్దునైన గొడ్డలి ఆయుధంతో ఎన్ని పోట్లు ముందు వెనకేసాడా ముందేసాడా ఎలా చెప్పగలిగాడు ఆయన? అంటే ఆయనకి అతీత శక్తులు ఉన్నాయా? అంత వివరంగా ఎలా చెప్పగలిగాడు? అదే కదా అడిగింది ఆ అమ్మాయి. 3 సంవత్సరాలు పట్టింది దీన్ని ఛేదించడానికి సిబిఐ వాళ్ళకి. ఇంతవరకు మరి డాక్టర్లు చెప్పాల్సింది ఈయన ఎలా చెప్పాడు? ఈయనకి ఎలా తెలుసు చెప్పని అడిగింది కదా. దానికి సమాధానం ఉందా నన్ను చెప్పాడు ఆయన.
ఇంకొక హాస్యాస్పదంగా చెప్పాడు కదా కాల్ డేటాకు సంబంధించి. అమెరికాకి ఇక్కడికి వ్యత్యాసం చెబుతున్నాడు. అమెరికాకి ఇక్కడికి వ్యత్యాసం గురించి చెబుతున్నాడు ఆయన. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం? అసలు ఏమన్నా అర్థం ఉందా? ఈ రోజు మీ దగ్గర ఫోన్ ఉంది, ఈ దాదాపు నాకు తెలిసి స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు ఎవరు లేరు. అవును. ఇక్కడ ఏం కనపడుతుంది? అమెరికా నుంచి అక్కడ బయట నుంచి వచ్చినాయే కదా ఇవి. ఆ దేశం టైం చూపిస్తుందా ఇక్కడ? గూగుల్ టేక్అవుట్ అంటే ఏంటి, దానికి సంబంధించింది ఏంది, సిబిఐ వాళ్ళు వాళ్ళందరూ సంయుక్తంగా నిర్వహించింది, తీసుకొచ్చింది అది. ఫిబ్రవరి 15 నుంచి మీరు ఎవరెవరితో మాట్లాడారు, అసలు వీళ్ళెవరు నాకు తెలియదు అన్న వ్యక్తులు నీతోటి మాట్లాడి మీరందరూ కలిసి కూర్చొని ఛాయాచిత్రాలు బయటకు వచ్చినాయి కదా, దానికి నీ సమాధానం ఏంటని సునీతం అడిగింది కదా, ఆ ప్రశ్నకు సమాధానం ఏంటి? ఈరోజు ఎవరు గెలిస్తే ఎవరు ఓడిపోతారనేది తర్వాత విషయం. గెలుపోవడం అనేది ప్రజల చేతుల్లో ఉంది. ఈరోజు నిస్సందేహంగా కడప జిల్లా కావచ్చు, ఆ పరిసర ప్రాంతాలు, రాయలసీమ వ్యాప్తంగా, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు ఏదైతే ఇతను కలిసి వచ్చిన అంశమో ఈరోజు ఎదురు తిరిగింది. నిస్సందేహంగా ఆ రోజు 50 స్థానాలు సునీతం వల్ల తెలుగుదేశం పార్టీ కోల్పోయింది. ఆమె వచ్చి పంచనామా కొరకపోయినట్టయితే ఇది హత్యని ప్రపంచానికి తెలిసేది కాదు కదా. అవును. తెలుగుదేశం పార్టీకి ఇంత నష్టం జరిగేది కాదు కదా. సార్, ఇప్పుడు కడప ప్రజానికము ఎటువైపు ఉన్నారంటారు? షర్మిల గారి వైపు ఉన్నారా, అవినాష్ రెడ్డి గారి వైపు ఉన్నారా? అవినాష్ రెడ్డి గారికి జగన్కి వ్యతిరేకంగా ఉన్నారు. అవినాష్ రెడ్డి గారికి జగన్ గారికి వ్యతిరేకంగా ఉన్నారు. మొత్తం కడప జిల్లా మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలే వ్యతిరేకంగా ఉన్నారు. కడప లేదు, ఇందుట్లో పులివెందుల లేదు, లేదా వాళ్ళ స్వగ్రామ సొంత వాళ్ళ తాతల మొత్తం లాంటి పలమనేరు లేదు, పలమనేరు మండలం, ఇవన్నిటి చూసుకున్నా కూడా వేంపల్లి స్వగ్రామం, ఇక ఎక్కడ చూసుకున్నా కూడా ఈ రోజు అనుకూలంగా ఎక్కడా లేదు. కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారికి కడప జిల్లాలో రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎక్కువ. అవును. మంచి అయినా చెడైనా ఆయనకు అభిమానులు ఎక్కువ. అవును. దానికి ఈరోజు ఆయన సొంత తమ్ముడు జగన్మోహన్ రెడ్డి గారికి పినతండ్రి 5 సంవత్సరాల్లో నువ్వు కనీసం అంగుళం కూడా ఆయన గురించి నువ్వు ఆలోచించలేదు, మేలు చేయలేదు. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకుంటా ఉంటే దాంట్లో వాళ్ళు అందరూ చాలా స్పష్టంగా అవినాష్ రెడ్డి గారికి వెళ్ళి భాస్కర్ రెడ్డి గారికి వెళ్ళి చూపిస్తా ఉన్నారు. నాకు నిన్న ఆయన మాట్లాడిన దానికి ఒక అంశం గురించి చెప్పండి. మీరు ధర్మం, న్యాయం, చట్టం వాటి గురించి మాట్లాడుతున్నారు కదా. నీ తండ్రి మీద పెట్టిన అభియోగం ఒకటే, నీ మీద పెట్టిన అభియోగం ఒకటే. నీ తండ్రిని కారాగారంలో పెట్టారు, వాళ్ళని అడిగావా నా తండ్రిని పెట్టారు నన్ను కూడా పెట్టండి అని న్యాయం చూపించాను అక్కడ. నేను విచారణకు రమ్మన్నారు. నువ్వు న్యాయం కోరేవాడు అయితే, చట్టం గురించి గౌరవించేవాడు అయితే చేసుకోండి నన్ను విచారణకి, నేను అమాయకుండా వెళ్ళి నువ్వు ఎందుకు చెప్పట్లేదు అంటే ఇక్కడ నీకు ఒక న్యాయం ఇంకోటికి ఒక న్యాయమా? భారతదేశ చరిత్రలో ఒక సిబిఐ వాళ్ళు ఒక అనుమానితుడిని అదుపులో తీసుకోవాలని వచ్చి 3 రోజులు ఎదురు చూసి ఎరికెళ్ళిన సందర్భం ఎక్కడన్నా ఉందా? నీకు మాత్రమే సాధ్యమైంది కదా. అంటే నువ్వు సామాన్యుడు కాదని అర్థమైపోయింది కదా. ఇక్కడ నీ వెనకెంత శక్తులు ఉన్నాయో అందరికి అర్థమైపోయింది కదా. అంటే ఏదన్నా చెప్పేటప్పుడు చేసేటప్పుడు దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అవును. చెప్పేదానికి కూడా అవతల వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్తే అది అర్థమైద్ది. తెకమగ్గా చెబితే ఎప్పుడు అర్థం కాదు. కానీ చెప్పేటప్పుడు కూడా నువ్వు తడబాటు పడి జరిగిన దానికి తెలిసిన తర్వాత కూడా నువ్వు ఇంకా వాళ్ళని నమ్మించాలని ప్రయత్నం చేస్తే వాళ్ళు ఇంకా స్పష్టంగా అర్థమైపోయింది ఇంకా తప్పుని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అని. రేపొద్దున న్యాయస్థానాలు ఏం తీర్పిస్తాయి అనేది మనకు సంబంధించిన విషయం కాదు. నువ్వు చట్టానికి ఏ విధంగా సహకరిస్తున్నావు? నువ్వు సహకరించట్లేదు కదా. మరి నువ్వు చట్టం గురించి న్యాయం మాట్లాడే ముఖ్యమంత్రి తమ్ముడు అయిన నువ్వే చట్టాన్ని గౌరవించకపోతే మామూలాడి పరిస్థితి ఏంటి? ఎందుకు గౌరవించట్లేదు సార్? ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారు చంపిన కేసులో కీలక పాత్ర అవినాష్ రెడ్డి గారి మీద ఉంది. అది నిజమే అంటారా? ఎందుకంటే సిబిఐ వాళ్ళు ఉట్టిగా అయితే అవినాష్ రెడ్డి గారి పేరు అయితే ఎత్తారు. ఎంతో గొప్ప తెలిసే ఉండిద్దా అవినాష్ రెడ్డి గారు కానీ, జగన్ గారు కానీ, భారతి గారు కానీ, ఈ ముగ్గురికి తెలిసే ఉంది అంటారా? ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు రేత్రిపూట ఎవరితో మాట్లాడారు, హత్య చేసిన వాళ్ళందరూ ఆయన ఇంట్లోనే ఉన్నారని, అంతకు ముందు రోజు తర్వాత కూడా ఆయన ఇంట్లోనే ఉన్నారని, అక్కడి నుంచే మంతనాలు జరిగినాయి అని గూగుల్ టేక్అవుట్ లో స్పష్టంగా వాళ్ళు సిబిఐ వాళ్ళు పొందుపరిచారు. అవునా కాదా నిరూపించుకోవాల్సింది అవినాష్ రెడ్డి గారు. బలమైన ఆధారాలు అటు కనపడతా ఉన్నాయి. నువ్వు నిరూపించుకోవాలంటే నువ్వు బెయిల్ మీద బయట తిరుగుతావు అంటే ఎప్పుడు నిరూపించుకుంటావు? నువ్వు కాదు అనుకున్నప్పుడు నువ్వు వెళ్ళి నిరూపించుకోవాలి కదా. ఇంకోటి ఆయన ఏం మాట్లాడాడు, నేను 11:30 దాకా తిరిగేసి వచ్చి అలసిపోయి 12 గంటలకు పనుకున్నాను, 6 గంటలు బలంగా నిద్రపోయానని బల్లగుద్ది చెప్పాడు కదా. బల్లగుద్ది చెబుతున్నానని చెప్పాడు కదా. మరి అప్పుడు నీ చరవాణిలో బయట నుంచి వచ్చినవి వస్తే, సందేశాలు ఏదైనా వచ్చినవి వస్తే దానికి ఒక అర్థం ఉంది. నీ దగ్గర నుంచి బయటికి మాట్లాడే అవకాశం కలిగినప్పుడు నువ్వు మాట్లాడావా? నీ ఇంట్లో వాళ్ళు మాట్లాడారా? నీ పిఏ మాట్లాడా? నీ మనుషులు మాట్లాడారా? నువ్వు చెప్పినట్టు వివిధ గ్రూపులు ఉన్నాయి కదా, వాళ్ళు వచ్చి మాట్లాడారా? నువ్వు కాకుండా
నువ్వు నిద్రపోతుంటే దానికన్నా సమాధానం చెప్పు. దానికి ఉందా సమాధానం? లేదు. ఇన్ని కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇప్పుడు చాలా స్పష్టంగా సునీత గారు ఒక మాట చెబుతా ఉన్నారు. సరే నీ మీద అక్కస్సు. ఏ విధంగా అక్కస్సు? సునీత గారు ఏమన్నా ఎంపీ కావాలనుకున్నారా? లేకపోతే శాసనసభ్యురాలు కావాలనుకున్నారా? పదవులు ఏమన్నా ఆశించారా? ఇంకొకటి, రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. రాజశేఖర రెడ్డి గారు బతికుండగా మీ ప్రస్థానం ఏంటి? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మీ ప్రస్థానం ఏంటి? ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ. అందులో రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. కాబట్టి ఇవన్నీ ప్రజలు ఆలోచించుకుంటా ఉన్నారు. ఈరోజు ప్రజలకు అర్థమైపోయింది మంచా చెడా ఎవరు చేశారు ఏంటనేది. ఇక దైవ నిర్ణయం అది ఇప్పుడు జరుగుతుంది. ఏంటంటే మరి దైవ నిర్ణయం ఎందుకన్నానంటే, పెద్దలు దైవం అంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు కేంద్రం చేతుల్లోనే ఉంది ఇదంతా. కేంద్ర నిఘు సంస్థలే కదా వీటికి సంబంధించిన సిబిఐ వాళ్ళు, వీళ్ళంతా వాళ్ళు కూడా చేతులు ముడుచుకొని కూర్చున్నారు అంటే ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వరకు జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రం సహకరిస్తుందని అపవాదం ఉంది. అది ఇంకా బలంగా ప్రజల్లోకి వెళ్తుంది. దాన్ని తుడిపేసుకోవాల్సిన బాధ్యత కేంద్రానికి ఉంది. మరి దాన్ని ఎంతవరకు తుడిపేస్తారనేది చూడాలి. థ్యాంక్ యూ సార్.